పువ్వుల వివాదం అంట. ఇంకా మనకు పని పాట లేదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, కొంతమందికి పని పాట లేదు, ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడాడు. ఈ పువ్వుల వివాదం అంటే మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి, అక్కర్లేని మాటలు. ఈ అక్కర్లేని మాటలు చాలా మంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళన చేశారు, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా అంటున్నారు, మీ పనే ఇదా అన్నట్టుగా. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా, సన్మానాలు చేయించుకోవట్లేదా? అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్లెండ్స్ వేయించుకున్నావా లేదా? పెళ్ళిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా? పెళ్ళిళ్ళకి వెనకాల పువ్వుల డెకరేషన్లు చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదా? ఇక్కడున్న చాలా మంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వో, మల్లె పువ్వులో, కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు. దానికే పాపాత్ములు అయిపోయారు ప్రజలు, దానికే బజారు వాళ్ళు అయిపోయారు ప్రజలు. సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి, కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు సంఘానికి అవసరం లేదు. నేను అంటున్నాను, అది దూరం చేస్తుంది, ఆత్మలను దూరం చేసే ప్రక్రియ ఇది, ఆత్మల దగ్గర చేసే ప్రక్రియ కాదు.